Hello dear students, how are you? I hope so you are doing great. I'm Lakshmi, welcome to my channel Maths Super Tips and Tricks. In this channel I'm going to teach the various levels of objective type examinations regarding the maths with amazing super tips and tricks I'm using for the crack any type of question easily. Those are very helpful to you, especially JEE Mains and MCET. Competitive level of examinations, time is important. Within short time, you have to focus the more number of questions. That is only possible if you know the shortcut methods. That is what I am going to use in my videos. If you not yet watch my previous videos, please watch them. Whose links are added in below description as a playlist. Okay, some links can be opened click the I button on the top corner of every video. Right? Those are very helpful to you. And today's session is one of the special session for AP MCET 2021 aspirants. ఈ రోజు సెషన్ ఏంటంటే ఏపీ 2021 ఆస్పిరెంట్స్కి ఎంసెట్ ఆస్పిరెంట్స్కి స్పెషల్ వీడియో. దిస్ ఈజ్ సింప్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఆన్ అండ్ బిఫోర్ ఎగ్జామినేషన్ డే. ఆర్ యూ రెడీ ఫర్ టుడే సెషన్? స్పెషల్ సెషన్ ఫర్ ఏపీ ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ద ఇయర్ 2021. ఓకే, ఏం లేదు, ఈరోజు కూల్గా మనము లాస్ట్ డే కానీ ముందు రోజు కానీ ఎగ్జామ్ రోజు ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎగ్జామినేషన్ ఫోకస్ చేయాలి, ఎగ్జామినేషన్కి ముందు రోజు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా రివిజన్ చేయాలనే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాము. అదే మాదిరిగా ఎగ్జామ్ డేకి ఏ థింగ్స్ మీరు తీసుకెళ్ళాలి, ఏవి యాక్సెప్టబుల్, ఏవి ప్రొహిబిటబుల్, అంటే ఏవి మీరు తీసుకెళ్ళకూడదు అవి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఫేస్ చేయాలి, పీస్ఫుల్గా ఫేస్ చేయాలి, ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా. అంటే మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకంటే ఫైనల్గా ఎగ్జామినేషన్ ఫేస్ చేయవలసింది మీరు, కాబట్టి మీ గురించి మీరు చాలా కేర్ తీసుకోవాలి. అవి ఏంటి ఎలాగనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ దట్ హ్యావ్ గివెన్ హియర్? ఏపీ ఎంసెట్ 2021 ఆన్ అండ్ బిఫోర్ ఎగ్జామ్ డే స్ట్రాటజీ. అంటే ఎగ్జామ్ రోజు ఆ ముందు రోజు మనం ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్, వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. సింపుల్గా మనకి తెలుసు 2 years నుంచి ఇంటర్మీడియట్ కోర్స్ 2 yearsలోనే యాక్చువల్గా ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఓకే, ఎనీహో కాలేజెస్ క్లోజ్ అయి ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ లేవు, కాబట్టి చాలామంది ఆన్లైన్ క్లాసెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందికి నెట్వర్క్ ప్రాబ్లం అయింది, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మీకు తెలుసు అన్నీ. ఓకే, దానివల్ల స్టూడెంట్స్ చాలా వరకు ఫోకస్ చేయలేకపోయారు. ఐ అగ్రీ విత్ దట్ వన్. లాస్ట్ ఇయర్ కూడా అలా జరిగింది, ఈ ఇయర్ కూడా అలా జరిగింది, అది మన చేతుల్లో లేదు. ఇంకోటి ఏంటంటే అందరి స్టేజ్ అదే, ఏదో నా ఒక్కడికి అయ్యింది నేను ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనుకోవడానికి లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీవన్ ఇస్ ఫేసింగ్ ద సేమ్ సిచ్యుయేషన్. కాబట్టి అందరూ ఒకే లెవెల్లో ఉంటారు, కాబట్టి వరీ ఏం కావద్దు. ఎందుకంటే అన్ని స్టేట్స్లో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే, కాబట్టి దాని గురించి మీరు ఏమవరు కాదు, వర్రీ కావద్దు. 2 years ఏం చేశారనేది పక్కన పెట్టేసండి. ఓకే, ఎంతవరకు మీరు సోసోగా ప్రిపేర్ అయి ఉండొచ్చు, 1 year కొంచెం మంది సీరియస్గా తీసుకొని ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు 1 month నుంచి అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామ్స్ గురించి. ఐ నో దాట్. ఓకే, ఇంకా 1 month నుంచి కాదు, 1 year నుంచి ఓకే, కానీ 1 month నుంచి అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎలాగన్నా చేయాలి, ఎలాగన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని. అలాగే 1 week నుంచి ఇంకా సీరియస్నెస్ పెరిగింది. ఇంకా ఇదే కంటిన్యూషన్ డే బిఫోర్ అండ్ ఆన్ ద డే ఎగ్జామినేషన్ కూడా మీరు పెట్టారనుకోండి. ఇఫ్ యూ డూ యువర్ బెస్ట్ దట్స్ ఎనఫ్. ఓకే, అంతేనే నా వల్ల కాదు అని అనుకోవద్దు. సో మీరు చేయవలసింది మీరు చెయ్యండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ 1 weekలో ఏం చేయాలి? ఫస్ట్ ఆ 1 week అండ్ మీన్స్ లాస్ట్ బిఫోర్ ఎగ్జామ్ డే ఏం చేయాలి? ఓకే, ఈ 3-4 days ఏది రివిజన్ చేసుకున్నా బిఫోర్ డే ఎగ్జామ్, మేబీ మీకు 19th ఎగ్జామ్ ఉందనుకోండి, 18th రోజు అలాగా ఆ ముందు రోజు ఏం ప్లాన్ చేసుకోవాలి? ఏమీ లేదు, సింపుల్గా ఇప్పటివరకు మీరు ఏ సబ్జెక్ట్, మేబీ సబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్స్, మేబీ 1 subject, మేబీ 2 subjects, మేబీ 3 subjects. ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్, వాట్ యూ ప్రిపేర్, మీరు 30% ప్రిపేర్ అయి ఉండొచ్చు, 50, మేబీ 70, 80, అసలు ఏమీ లేదు, ఏదో కొంచెం ఆ సోర్స్కి ఏ లెవెల్ ఉన్నా సరే రిఫ్రెష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఓకే, ముందు రోజు ఏం చేయాలి? మీరు ఒక సబ్జెక్ట్ చేయండి, సపోజ్ మ్యాథ్స్ మోడ్లే చేశారనుకో, మ్యాథ్స్ని రివిజన్ చేయండి మోస్ట్లీ. అలాగే కొంతమంది మ్యాథ్స్, కెమిస్ట్రీ బాగా చేశారు, ఫిజిక్స్ గురించి వర్రీ కావద్దు, ఆ రెండే ఫోకస్ పెట్టండి.
కొంతమంది ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఫిజిక్స్ చేశారు, మ్యాథ్స్ పక్కన పెట్టారు, కెమిస్ట్రీ చేశారు. ఓకే, ఆ రెండే ఫోకస్ చేయండి. ఓకే, నాది మ్యాథ్స్ ఛానల్, మ్యాథ్స్ చేయాలని నేను చెప్పట్లేదు. మీరు ఇప్పుడు వరకు ఏ ఏ సబ్జెక్ట్స్ చేశారో, లైక్ 1 సబ్జెక్ట్, మేబీ 2 సబ్జెక్ట్స్, మేబీ 3 సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఎంత పోర్షన్ చేశారు, మీకు 30యా, 50యా, 60యా, 80యా, 100, ఎంత పోర్షన్ మీరు కంప్లీట్ చేసి దాన్ని ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు రిఫ్రెష్ చేయండి. అంటే మళ్ళీ 1 మోర్ పాయింట్ ఇయర్, అలాగని ఓవర్ బర్డెన్గా చేయొద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. సో మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ కంటిన్యూ చేయండి. రిఫ్రెష్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా రిఫ్రెష్ చేయాలంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ బాగా వస్తాయి, దీనిలో పాయింట్స్ నేను మిస్ అయిన పాయింట్స్ ఒకసారి రివైజ్ చేస్తాను అని మైండ్ని పాజిటివ్గా ఉండి పాజిటివ్గా పెట్టుకొని రిఫ్రెష్ చేయండి. ఈ క్వశ్చన్ వస్తాయి, ఇందులోంచి కంపల్సరీ వస్తాయి, ఇది సరిపోతుందా, అలాంటి నెగిటివ్స్ అన్నీ పక్కన పెట్టండి. ఎంతవరకు మీరు చేయగలుగుతారో అంతవరకు చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు, కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే లిమిటేషన్స్ లేదు, ఓన్లీ సిలబస్ వైజ్గా లిమిటేషన్ ఉంటుంది, క్వశ్చన్ వైజ్ నో లిమిటేషన్. ఈ మే ఫ్రేమ్ ద క్వశ్చన్స్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్, మేబీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అలాగని అంత డిఫికల్ట్ ఉండదు, కానీ చెప్తున్నాను కనీసం ఒక 10 to 15% అనే లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి, దాని గురించి వరీగా వద్దు. ఓకే, మీరు చదివింది ఐపీలో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏది చదివారు, ఏది ప్రాక్టీస్ చేసి అదే రావాలని లేదు అక్కడ. కానీ అదే కాన్సెప్ట్, అదే అప్లికేషన్, అదే సిలబస్, కానీ ఫ్రేమింగ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా ఉండొచ్చు. అన్ని క్వశ్చన్స్ ఉండవు మళ్ళీ అలా, కొన్ని క్వశ్చన్స్ అలా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మొన్న టీఎస్ ఎంసెట్లో అబ్జర్వ్ చేస్తే తెలుగు అకాడమీలో టెక్స్ట్ బుక్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. ప్రతి షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ టచ్, చాలా అంటే కొన్ని క్వశ్చన్స్ తెలుగు అకాడమీ నుంచి కూడా ఆల్రెడీ మీరు ఐపీలో ప్రాక్టీస్ చేసిన కూడా డైరెక్ట్గా ఇచ్చాడు. అలా కొన్ని డైరెక్ట్గా ఐపీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చు, లేదా ఎక్కడి నుంచి అనివచ్చు, కాన్సెప్ట్ నుంచి వచ్చు. అందుకనే మీరు క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా మీ వరకు మీరు బెస్ట్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేయండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం ఏం చేయాలి, మీరు ఎంత రివిజన్ చేశారో, ఎన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేశారు, సబ్జెక్ట్స్లో ఎంత పార్ట్ రివిజన్ నేర్చుకున్నారు అనేది ఈ లాస్ట్ బిఫోర్ ఎగ్జామ్ డే రివిజన్ చేయండి, కూల్గా, వితౌట్ స్ట్రెస్. ఓకే, మీకు ఏదైనా కొంచెం బర్డెన్ అనిపిస్తే కొంచెం బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అంటే నాకు తెలిసి చాలామంది అవర్స్ టుగెదర్ బ్రేక్ తీసుకుంటే ఇట్స్ నాట్ గుడ్. ఓకే, సఫిషియంట్ బ్రేక్ అంటే మనకి రిఫ్రెష్మెంట్ కోసం. ఒక ఓవర్ బర్డెన్ అయినా సరే, ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నా వచ్చిన కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఏమీ చేయదు, ఇది ఏమీ డేంజరస్ ఎగ్జామ్ కాదు, ఇది హ్యాపీలీ కెన్ ఫోకస్ ఈజీలీ. అందులోకి మనకి ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. మీ వరకు మీరు బాగా ప్రిపేర్ కాండి. ఏం చేయాలి, మీరు చేసిన ప్రతి చాప్టర్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, టాపిక్స్ కానీ, ఫార్ములాస్ వైజ్, టిప్స్ వైజ్ బాగా ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేసుకోండి ముందు రోజు ఎగ్జామ్. అలాగే మీరు అందరూ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటున్నాను. ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళంటే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఎందుకంటే లాస్ట్ డే వరకు వెయిట్ చేయదు ఎప్పుడు కూడా అలాంటివి. ఎందుకంటే నెట్వర్క్ అనేది ఎప్పుడు ఎలా కోఆపరేట్ చేస్తుందో తెలియదు, సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తే అనవసరంగా ఇబ్బందులు పడతారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కదా, దాన్ని ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే హాల్ టికెట్ అనేది మీకు ఇప్పుడు ఈ ఎంసెట్ ఎగ్జామ్ కోసం కాదు, ఎగ్జామ్ కోసం కంపల్సరీ ఉండాలి. అలాగే కౌన్సిలింగ్ కూడా హాల్ టికెట్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఎందుకంటే హాల్ టికెట్స్ ప్రాపర్గా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా, అప్లికేషన్ కూడా తీసుకొని వెళ్ళాలి, అది కూడా రెడీగా పెట్టుకోండి. అంటే ముందు హాల్ టికెట్స్ రెడీగా పెట్టేసుకున్నారు, అలాగే మీకు హాల్ టికెట్స్ చూడంగానే మీకు ఏ సెంటర్ వచ్చింది, మళ్ళీ సెంటర్స్లో నేమ్స్తో కోడ్స్, నేమ్స్ సపోజ్ 2-3 బ్రాంచెస్ ఉంటాయి కొన్ని కాలేజెస్, మీ కోడ్ చూసుకోండి, ఆ కాలేజ్ కోడ్ ఎక్కడుంది. అంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇంకోటి ఏంటంటే సెంటర్స్ అన్ని నియర్గా మన దగ్గర ప్లేసెస్లోనే ఇస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒక్కసారి మీరు ఎగ్జామినేషన్ ముందు 2 రోజుల ముందుకు వెళ్ళి సెంటర్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి, అది సెంటర్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, అది మీరు ఎగ్జామ్కి ముందు చేయవలసిన పని. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ప్రాపర్గా పెట్టుకోవడం, సెంటర్ని రికగ్నేషన్ చేసుకోవడం, అంటే లొకేషన్ ఎక్కడుంది ఏంటి అన్నీ చేస్తారు. జనరల్గా స్టూడెంట్స్ అందరూ చేస్తారు. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఎవరన్నా ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ ముందు చేయండి. సిలబస్ ప్రాపర్గా రివిజన్ చేయడము, 1 or 2 సబ్జెక్ట్స్, మేబీ 3 సబ్జెక్ట్స్, వాట్ ఆర్ మేబీ టాపిక్స్, మేబీ హాఫ్ సిలబస్, ఫుల్ సిలబస్, యూ హ్యావ్ టు థర్డ్ అవుట్. సెకండ్ వన్, బీ రెడీ విత్ ఆల్ టికెట్స్ అండ్ లొకేట్ ద సెంటర్స్. లొకేషన్ సెంటర్ ఎక్కడుందో లొకేట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మీరు ముందు రోజు చేయవలసిన పనులు. ఓకే, మీకు ఆల్రెడీ నేను మ్యాథ్స్ ఛానల్ ఫ్యాకల్టీగా మీకు ఆల్రెడీ
లాస్ట్ వీక్ రివిజన్లో కూడా చెప్పాను. ఏ టాపిక్స్ మ్యాథ్స్ అనేది మీకు తెలుసు 80 బిట్స్ ఉంటాయి. 80 బిట్స్ అంటే చూడండి చాలా వెయిటేజ్. 80 బిట్స్లో ఒక 15 to 20 లెంగ్తీ క్వశ్చన్స్ వస్తాయి. దాని గురించి ఏం పట్టించుకోవద్దు. 15 to 20 మేబీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా లెంగ్తీ క్వశ్చన్స్ ఉన్న వాటి గురించి మీరు ఏం వర్రీ కాదు. ఇఫ్ యూ ఫీల్ దట్ ద క్వశ్చన్ ఈజ్ లెంగ్తీ యూ కెన్ స్కిప్ ఇట్, దెన్ యూ కెన్ మూవ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. అలా మీరు టైం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, అదే మీరు ఎగ్జామ్ రోజు మేనేజ్ చేయాలి. కానీ ముందు రోజు వరకు మీరు ఏం చేస్తారంటే మీరు చదవాలి, సిన్సియర్గా చేయాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలి, నా వరకు నేను బెస్ట్ ఇవ్వాలని పాజిటివ్ అప్రోచ్తో ముందుకు వెళ్ళిపోండి. మీకు తెలుసు ఇంజనీరింగ్ స్టడీ అనేది ఎందుకు ఎంత క్రేజీ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది ఈజ్ యూస్ఫుల్ ఎవ్రీవేర్ ఎల్స్. ఎక్కడికి వెళ్ళినా మీ కెరియర్ అని చాలా బ్రైట్గా ఉంటుంది. ఎర్లీ ఏజ్లోనే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, విత్ హైక్ వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే నౌడేస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్, చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి సాఫ్ట్వేర్లో. కాబట్టి అవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అందుకోసం ఇంజనీరింగ్ అంత కాంపిటీషన్ అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే మిగిలిన డిగ్రీలు వేస్ట్ అంటే ఎస్, అవి వేస్ట్ అని కాదు, వాటి ఇంపార్టెన్స్ వాడుకుంది. కాకపోతే వాటి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఆపర్చునిటీస్ తగ్గుతాయి. అది కాంపిటీషన్ చాలా ఉంటుంది. మనకి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అన్న గ్రాడ్యుయేషన్, BA, BCom, BSc కూడా గ్రాడ్యుయేషన్సే. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆల్ ఆర్ ఈక్వల్. కానీ ఏంటంటే వెయిటేజ్ వైజ్గా ఇక్కడికేమో 30% స్టూడెంట్స్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి హైక్ ఎక్కువ వస్తుంది మీకు. అర్లీ ఏజ్లోనే మీరు మీ లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అదే జనరల్ డిగ్రీస్ అయితే కాంపిటీషన్ 70% కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు జనరల్ డిగ్రీ చేసే వాళ్ళు ఆల్ కేటగిరీస్లోనే ఉంటారు. సో ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, మామూలుగా రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ ఫర్ ద ఆర్డినరీ డిగ్రీ. కానీ ఇది ఒక టెక్నికల్ డిగ్రీ అనేది ఓన్లీ 30% పీపులే ఉంటారు. కాబట్టి అంత ఇంపార్టెన్స్ మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఒకవేళ ఇది లేదు, ఇది కాలేదు, అప్పుడు నెక్స్ట్ వేరే థింక్ చేయండి. అందుకని ముందే ఇది నాకెందుకు అని డిసప్పాయింట్ కావద్దు. జస్ట్ బ్రీఫ్లీ ఐఎమ్ గివింగ్ ది వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బీటెక్ డిగ్రీ. ఇంపార్టెన్స్ ఏంటని బ్రీఫ్గా చెప్తున్నాను నేను. అంతే, ఇది కంపల్సరీ ఇది అందరు ఇదే తీసుకోవాలని చెప్పట్లేదు. ఏ ఫీల్డ్ అన్నా మీ డెడికేషన్, మీ ఇన్వాల్వ్మెంట్, మీ కమిట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకుందనుకొని కంపల్సరీ యూ కెన్ సక్సీడ్ ఇన్ ఎనీ ఫీల్డ్. అది మీరు ముందు ఈ ఎగ్జామినేషన్కి పాజిటివ్ అప్రోచ్తో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను, అస్సలు ప్రిపేర్ కాలేదు, ఏం చేయలేము, ఇలాంటి నెగిటివ్స్ అన్నీ పక్కన పెట్టేసండి. మీకు మార్క్స్ రాకపోతే మీ రిలేటివ్స్ ఏమంటారు, మీ పేరెంట్స్ ఏమంటారు, మీ సిస్టర్ బ్రదర్స్ ఏమంటారు, మీ ఫ్రెండ్స్ ఏమంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. మీ వరకు మీరు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ముందే చాలామంది ఊహించేసుకుంటారు ఇట్లా. ఎలా అంటే నాకు మార్క్స్ తక్కువ వస్తే మా రిలేటివ్ డ్యామేజ్ అయిపోతున్న ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందమ్మా, మా ట్రయల్ మళ్ళీ చేస్తాం అంతే. అందరూ అదే సిచ్యువేషన్. మీ రిలేటివ్స్లో కూడా వాళ్ళు కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇందులో ఇమేజ్ డ్యామేజ్ అయ్యే క్వశ్చనే లేదు. సపోజ్ చెప్తున్నాను నేను. అలాంటి ముందుగానే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. నాకు 160కి 100+ రావాలి, 120+ రావాలి అనుకోవడం తప్పలేదు. కాబట్టి దాని గురించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం చాలా బ్యాడ్. ఇంకా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం రివిజన్ చేయండి. ఇంకా ఎగ్జామ్ రోజు ఏ థింగ్స్ తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ వరకు ఏం చేయాలో చెప్పాను కదా, అవి చేయండి. ఎగ్జామ్ రోజు ఏ థింగ్స్ తీసుకెళ్ళాలి, మీరు ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి అనేది బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము. ఆన్ ఎగ్జామ్ డే విచ్ థింగ్స్ యూ క్యారీ, ఫస్ట్ యూ హ్యావ్ టు నో దట్ వన్. ఎగ్జామ్ రోజు ఏ థింగ్స్ తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఏంటంటే ఆల్ టికెట్, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడ్మిట్ కార్డు లేదా ఆల్ టికెట్ అంటారు. ఆల్ టికెట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా, దాన్ని భద్రంగా తీసుకురావాలి కూడా. ఓకేనా. తర్వాత అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా, దాన్ని అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటో. మీకు కొంతమంది ఏంటంటే డౌట్ రావచ్చు, ఇందులో కూడా చిన్న డౌట్స్ మీకు బుర్రని తింటుంటే నాకు తెలిసి. మేము అప్లికేషన్ ఎప్పుడో 10th క్లాస్ ఫోటో పెట్టాము, ఇప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెడితే ఒకవేళ ఫేస్ మ్యాచ్ కాబట్టి ఏమైనా డేంజరా? ఓకే, అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే అందరికీ తెలుసు 10thకి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫీచర్స్ చేంజెస్ వస్తాయని. మనిషే చేంజ్ అయిపోడు కదా, ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, కాబట్టి వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ద మీరు 10th క్లాస్ ఫోటో కనుక అప్పుడు
మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు పెట్టుంటే డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఇవన్నీ పట్టించుకోవద్దు. స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు స్టూడెంట్ హోల్డ్లో పెట్టడానికి ట్రై చేయాలి. జనరల్గా అలౌ చేస్తారు మేజర్ కేసెస్ తప్పించి. ఇప్పుడు ఆల్ టికెట్ తీసుకెళ్ళిపోతే కంపల్సరీ అలౌ చేయాలి అలా. ఓకే, చిన్న మైనర్ థింగ్స్ దే కెన్ అడ్జస్ట్. ఇలా వాళ్ళు పాస్పోర్ట్ సైజ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో పెట్టాలి. తీసుకొని కూడా వెళ్ళండి. ఒకటి యాక్చువల్లీ అప్లికేషన్ పెట్టాలి, తీసుకొని వెళ్తే బెటర్. రెండు తీసుకెళ్ళాలండి, ఫొటోసే కదా, ప్రాబ్లం లేదు. ఓకే, రీసెంట్వి తీసుకెళ్ళండి. ఓకే, ఒకవేళ మీరు 10th క్లాస్లో అంతకుముందు అప్లై చేస్తుందా, ఇప్పుడు మీరు రీసెంట్గా పెట్టినా ఏం ప్రాబ్లం లేదు. దే కెన్ రికగ్నైజ్ యువర్ ఫేస్ ఈవెన్ దో. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. అలాగే బాల్ పాయింట్ పెన్ను, బ్లాక్ ఆర్ బ్లూ కానీ అండ్ పెన్సిల్ తీసుకెళ్ళాలి. ఇవి ఏంటంటే మీకు రఫ్ వర్క్ చేయడానికి యూజ్ అయ్యే థింగ్స్ అన్నమాట. బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ SC ST క్యాండిడేట్స్, నాట్ ఆల్. SC ST కేటగిరీ వాళ్ళు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్, అటెస్టెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే SC ST వాళ్ళకి ఫీజు కన్సెషన్ ఉంది ఇందులో MCET ఫీ కన్సెషన్ ఉంది కాబట్టి దానికోసం వాళ్ళు వెరిఫై చేస్తారు అనుకుంటా, నాకు తెలుసు. అందుకని క్యాస్ట్ సర్టిఫికేట్ మెన్షన్ చేశారు పర్టికులర్గా. SC and ST కేటగిరీ ఓన్లీ వాళ్ళు తీసుకెళ్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు ఇవి 3 థింగ్స్ కంపల్సరీ. ఇవి మీ పర్సనల్గా ప్రాక్టీస్ కోసం, పెన్ను పెన్సిల్ యూజెస్ కోసం. ఇక్కడ మీరు అక్కడ కంప్యూటర్లో చేస్తారు కాబట్టి కంప్యూటర్లో మీకు పెన్ను పెన్సిల్తో పర్లేదు, కాబట్టి రఫ్ వర్క్ చేయాలి కదా. కంప్యూటర్ సిస్టమ్ అయినా రఫ్ వర్క్ కోసము పెన్ను పెన్సిల్స్ తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే రఫ్ షీట్స్ మాత్రం మీరు ఏం తీసుకుని అవసరం లేదు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు రఫ్ షీట్స్. ఇంకోటి రఫ్ షీట్స్ మీకు ఎన్ని కావాల్సి అని ప్రొవైడ్ చేస్తారు. అది రఫ్ వర్క్ చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ముందు బయటకు వచ్చే ముందు వాళ్ళకి హ్యాండ్వర్డ్ చేయాలి. ఆ షీట్స్ మనం పట్టుకొని వచ్చేయకూడదు. రఫ్ షీట్స్ వాళ్ళకి హ్యాండ్వర్డ్ చేయాలి. ఇంకా 3 hours మాత్రం టైం స్పెండ్ చేయడానికి కంపల్సరీ మీరు రెడీ అవ్వండి. మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 10 minutesలో మీరు కంప్లీట్ చేసేసి ఏదో 1 2 3 4 లేదో గెస్ వర్క్ పెట్టేస్తే 10 minutesలో కంప్లీట్ చేసేస్తే మీకు గ్రేస్ మార్క్స్ ఏమి ఉండవు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు టైం ఎలా మేనేజ్ చేయాలి ఏంటని చెప్తాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఏ థింగ్స్ తీసుకెళ్ళాలో చెప్పండి, ఇవి మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఇంకా నెససరీ ఇప్పుడు మన కోవిడ్ సిచ్యువేషన్ తెలుసు కదా, మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్, ఇవన్నీ ఇప్పుడు అన్ని ప్లేసెస్లో అది కంపల్సరీ అయిపోయింది. అది మన సేఫ్టీ కోసం కాబట్టి అవన్నీ పాటించండి. మాస్క్లు వేసుకోండి, శానిటైజర్స్ తీసుకెళ్ళాలండి. ఓకేనా, గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ కూడా తీసుకెళ్ళండి. అదే ఇన్కేస్ వాటర్ బాటిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాటర్ ఇన్ కేస్ కొంతమంది అంటే ఫ్రీక్వెంట్గా తాగే అలవాటు ఉంటే వాటర్ బాటిల్, దట్టు ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో, అంటే కనిపించాలి మనకు అందులో వాటర్ ఉంది అన్నట్టుగా. అలాంటి బాటిల్స్లో మీకు అవసరమైతే తీసుకెళ్ళండి. అది ఏం కంపల్సరీ కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. ఓకే, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మనకి వాటర్ మధ్యలో తాగుతుంటే. అక్కడ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా మీరు చిన్న బాటిల్ అయినా తీసుకెళ్తే బెటర్, ఐ థింక్ సో. అది మీ ఇష్టము, అది కంపల్సరీ ఏం కాదు, దట్ ఈస్ ఆప్షనల్. ఇవైతే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇంకా ఎగ్జామ్ రోజు ఏం చేయాలి? ఎగ్జామ్ రోజు ముందు రోజు అంతా చెప్పాను కదా, అంతా రివిజన్ చేసుకోండి. ఫ్రెష్ మైండ్తో వెళ్ళండి. రేపు పేపర్ ఈజీగానే వస్తుంది, హార్డ్గా రాకూడదు. అనుకోవడం ప్లస్ పాయింట్, కానీ హార్డే వస్తుంది అని డిసైడ్ అయిపోవడం మైనస్ పాయింట్. ఓకే, మంచిగా ఈజీగానే వస్తుంది అనుకొని ఎగ్జామినేషన్ హాల్కి రెడీ. ఒక 2 hours ముందు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి. మీకు మార్నింగ్ షిఫ్ట్ 9 స్టార్ట్ అవుతుంది కదా, మీరు 2 hours ముందే ఎగ్జామ్ సెంటర్లో అంటే 7 కల్లా 2 hours ముందే మీరు ఎగ్జామినేషన్ హాల్లో బిఫోర్ ఉండాలి. ఓకేనా, ఇది ఎందుకంటే జనరల్గా అప్పట్లో అయితే ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్లో ముందే ఉండమనే వాళ్ళు. ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్లైన్ అయితే, ఇప్పుడు ఆన్లైన్ కదా, కంప్యూటర్ సిస్టమ్ అని మీకు అంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. మీరు వెళ్ళినప్పుడు మీరు కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఆపరేట్ చేయాలి, ఆన్సర్ ఎలా చేయాలి, తర్వాత ఆన్సర్ మార్కింగ్ ఎలా పెట్టాలి, సబ్మిషన్ ఏంటి, లేదా ఆన్సర్ మోడిఫికేషన్స్ ఎలా చేయాలి. మీకు ఆన్లైన్లో అడ్వాంటేజెస్ ఏంటంటే తెలుసా, ఆన్సర్ మోడిఫై చేసుకోవచ్చు. అందుకే సపోజ్ మీరు ఒక ఆన్సర్ బదులు ఇంకో ఆన్సర్ పెట్టారనుకోండి, మీరు దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నేను దాని గురించి డీటెయిల్గా ఏం చెప్పడం. అలాగే మీకు తెలుసు 1 2 3 4లో ఏది మీకు అనిపిస్తే అంటే క్లిక్ కొట్టడమే. అప్పుడు అయితే ఓఎంఆర్ షీట్ ఉండేది, దాని ఓఎంఆర్ మార్కింగ్కి చాలా టైం పట్టేది, దాని కొన్ని మిస్టేక్స్ పోతే టైం ల్యాగ్ అయ్యేది. ఇప్పుడు అలా ఏం లేదు, ఎస్ అన్న క్లిక్, దాట్స్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్. అలా ఈజీ అయిపోయింది ఆన్లైన్ సిస్టమ్. దానివల్ల మీకు ప్లస్ పాయింట్ ఉంది. కాకపోతే కొంచెం ఆన్లైన్ సిస్టమ్ అంటే చాలామంది స్టూడెంట్స్కి
కొంచెం బెరుకుంటుంది. అది ఈ కోవిడ్ వల్ల కొంతవరకు పోయింది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈ క్లాసెస్ అది ఇది కొంతవరకు నేర్చుకున్నారు. అప్పట్లో అయితే ఎక్కువ ఉండేది. ఓకే, ఎనీహో ఇన్ కేస్ ఆఫ్ ఏ డిఫికల్టీ ఉన్నా 2 hours ముందు వెళ్తారు కదా, వాళ్ళే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ కట్గా ఇచ్చేస్తారు. మీకు హాల్ టికెట్ చెక్ చేస్తారు, మీ ఫేస్ రికగ్నైజ్ చేస్తారు, అప్లికేషన్ తీసుకుంటారు, ప్లస్ హాల్ టికెట్స్ మీ ఎగ్జామినేషన్కి అలౌ చేస్తారు. ఎగ్జామినేషన్లో మీకు తెలుసు కదా, హాల్ టికెట్స్ నెంబర్స్ మీకు డెస్క్ దగ్గర పెట్టేస్తారు. అది ఏ కంప్యూటర్ డెస్క్ దగ్గర మీ హాల్ టికెట్ ఉందో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వాళ్ళు ఇస్తారు. కంప్యూటర్ గురించి సంబంధించి అంత కేరు వాళ్ళు తీసుకుంటారమ్మా, దాని గురించి మీరు ఏమీ వరి కావద్దు. ఇంకోటి ఏంటంటే కంప్యూటర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే టైం అక్కడ డిస్ప్లే అవుతుంది, లెఫ్ట్ రైట్ కార్నర్లో టైం డిస్ప్లే అవుతుంది. అంటే ఇంకా మీకు ఎంత టైం ఉంది, మీరు 3 hours ఎంత టైం ఇంకా ఉంది, 1/2 hour స్పెండ్ చేసిన 2 hours 30 minutes ఉంది, 2 hours ఉంది, 1 hour ఉంది, 1.5 hour ఉంది, అలా టైం ఒక డిస్ప్లే అవుతుంటుంది. ఓకే, కాబట్టి మనం వాచ్ చూసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, అలాగే చుట్టుపక్కల వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. కంప్యూటర్ స్క్రీన్ మీద టైం డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అది కూడా ప్లస్ పాయింట్ మీకు. ఇంకేంటంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం 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 మీరు చూస్తుండగా పరిగెడుతూనే ఉంటుంది, క్వశ్చన్ చేయాలనిపిస్తుంది, చేయడానికి టైం ఉంటుంది అక్కడ. ఓకే, అందులోకి 160 bits అంది ఎంసెట్కి. ఓకే, టైం చాలా టైట్ ఉంటుంది. మీ బెస్ట్ మీరు అట్లీస్ట్ 2 hours 2.5 hours ఈవెన్ దో మీరు ఎంత పర్సెంట్ చేయగలుగుతారో 2.5 hours వరకు కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పెట్టండి. తర్వాత 1/2 hour ఒక సింగిల్ క్వశ్చన్ కూడా మీరు వదిలిపెట్టకుండా మొత్తం అంతా గెస్ వరకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ చీట్ కోడ్. ఓకే, నేను ఒక వీడియో చేశాను, ఒక ఫాలో ద చీట్ కోడ్స్ అని. నేను ఆ వీడియోలో కూడా పర్టికులర్గా అందరిలాగా అన్ని 1 పెట్టండి 2 పెట్టండి అట్లా ఏమి చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ముందు మన వర్క్ మీద రిజల్ట్ ఉంటుంది, తర్వాత రెస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది లేదు కాబట్టి ఇంకా ట్రై అంతే. మీ బెస్ట్ మీరు ఎంత ఇవ్వాలి, ఎంత తర్వాత ఏం చేయాలంటే ఆ వీడియోలో కొన్ని క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, కొద్దివరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, అందులో అస్సలు చదవని వాళ్ళు, కొంచెం చదివి ఉన్న వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు ఏ విధంగా మీరు మేనేజ్ చేయాలి టైము, తర్వాత మిగిలిన టైంని గెస్ వర్క్లో ఎంతవరకు మీరు స్కోప్ అప్ అవుతుంది అనేది నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను. అది ఎగ్జామినేషన్ హాల్లో బ్యాలెన్సింగ్గా మీరు చేయాలి. ఏం చేయాలి, ఇది అంతా 2 hours ముందు వెళ్తారు కదా, 1 minute లేట్ అయినా అలౌ చేయరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 hours ముందు వెళ్తారు, హ్యాపీగా వెళ్ళండి. ఏముంది, ఈ ఇయర్ 1 year 1 week 1 day ఏం చేస్తా, మీరు ఎగ్జామినేషన్ ఫేస్ చేయకపోతే కష్టం, టెన్షన్ ఎందుకు. ఓకే, ముందుకెళ్తే బెటర్, పీస్ఫుల్గా కూల్గా హాయిగా ఫేస్ చేయొచ్చు అది. ఓకేనా, అది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక 1/2 hour ముందుగానే మీకు ఇన్స్ట్రక్షన్స్, కంప్యూటర్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయిపోతాయి. ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయినప్పుడు మీరు క్లియర్గా ఏం చేయాలంటే మీ నేమ్, మీ రిజిస్టర్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్, మీ డీటెయిల్స్, మీ జెండర్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. అది సిస్టమ్ మీదా కాదా, ఎందుకంటే సిస్టమ్ ప్రకారం కూడా వాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేసి ఉంటారు. మీ హాల్ టికెట్ ప్రకారం సిస్టమ్ ప్రోగ్రామ్ సెట్ చేస్తారు. కాబట్టి 1/2 hour ముందుగానే ఇలా ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కంప్యూటర్ స్క్రీన్ మీద అట్లీస్ట్ ఒక 1/2 hour ముందన్న సిస్టంలో ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా టైంకి ఓపెన్ అవుతాయి, ఇన్స్ట్రక్షన్స్ ఒక 1/2 hour ముందే ఓపెన్ అవుతాయి. క్లియర్గా చదువుకోండి, యువర్ నేమ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఆర్ నాట్, అండ్ యువర్ ఫుల్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. యూ కెన్ చెక్ విత్ ఫ్రెష్ మైండ్, బీ సీటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యువర్ అలౌటెడ్ సీట్. ఓకేనా, మీకు అలౌట్ చేసిన సీట్లో పీస్ఫుల్గా కూర్చోండి. క్వశ్చన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ రఫ్ షీట్స్ కూడా పెట్టుంటారు, రఫ్ షీట్స్ యూజ్ చేసుకోండి, ఫటాఫట్ ట్రై చేస్తూ ఉండండి. ఓకే, ఇంకోటి ట్రై చేసేటప్పుడు కూడా మీకు చెప్తున్నామా, వాళ్ళు ఏం చేయాలి, ఆన్సర్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అవన్నీ చెప్తారు మీకు, అది వేరే విషయం. ఇంకా మీరు ఆన్సర్ ఫేస్ చేస్తారు. సపోజ్ మ్యాథ్స్ ఓపెన్ అయిందానికి 80 bits, ఫస్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేశారు, ఈజీగా ఉంది, వేస్ట్ చేసేసారు. సెకండ్ క్వశ్చన్ కొంచెం లెంగ్తీ అనిపించింది, డిఫికల్ట్ అనిపించింది, అసలు మీరు ఎప్పుడు విన్నట్లేదు, చూసినట్లేదు, టైం పట్టేసేటట్టుంది. ఒకవేళ మీరు చేయగలిగిందన్నా టైం పట్టేటట్టుంది. అప్పుడు ఏం చేయాలి, ఎస్ యూ కెన్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. డోంట్ వేస్ట్ టూ మచ్ టైమ్ ఆన్ ద ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, మనకి ఉన్న క్వశ్చన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ నువ్వు హార్డ్ క్వశ్చన్ స్పెండ్ చేసామా, ఈజీ క్వశ్చన్ స్పెండ్ చేసామా అన్న మీద మార్క్స్ ఏమీ ఉండవు, అన్నిటికీ ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు అది స్ట్రైక్ అవ్వలేదనుకోండి, లెంగ్తీ అనిపిస్తే మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అలా స్కిప్ చేస్తూ క్వశ్చన్స్ని లెంగ్తీ ఫీల్ అయినవి, అన్నీ కాదు, లెంగ్తీ ఫీల్ అయినవి స్కిప్ చేస్తూ మ్యాక్సిమం టైము మీ బెస్ట్ మీరు రాయండి.
ఓకే, సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా, ఇవి 3 సబ్జెక్ట్స్ను ఫోకస్ చేస్తూ, లేదా ముందు మీరు ప్రిపేర్ అయ్యారు, ఏ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మిగిలిన సోర్స్గా ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా, 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినా, లేదా 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినా, ఆ టైం బ్యాలెన్సింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అన్నా 3 అవర్స్లో 160 క్వశ్చన్స్ ఈజీగా చేయలేరు. ఎందుకంటే అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్పస్. అది ఎవరైతే ముందు రేస్లో ఉంటారో వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ ఇవ్వడం కోసమే ఈ టైము టైట్, క్వశ్చన్స్ టైట్ పెట్టింది. అందుకోసమే మీరు ఏం చేస్తారు, మీ సాధ్యమైనంత వరకు టైం కనిపిస్తుందని చెప్పాను కదా, కంప్యూటర్ మీద టైం కనిపిస్తుంటుంది. అట్లీస్ట్ 2-2.5 అవర్స్లో మ్యాక్సిమం మీరు ఎఫర్ట్స్ పెట్టి, ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 15 మినిట్స్లో మిగిలినవన్నీ ఒక్క సింగిల్ క్వశ్చన్ కూడా లేకుండా గెస్ వర్క్ పెట్టేసి కంప్లీట్గా రిలాక్స్ అయిపోయింది. మీరు 3 అవర్స్ టైం అయిపోయిన తర్వాత సబ్మిషన్ జరుగుతుంది. ఆ సబ్మిషన్ అనేది ఆటోమేటిక్గా మీరు చేయకపోయినా 3 అవర్స్ టైం అవగానే అడ్జస్ట్ అయిపోద్ది. ఓకే, సబ్మిషన్ ఆటోమేటిక్గా అయిపోద్ది. సబ్మిషను అయితే ఎగ్జామ్ క్లోజ్ అయిపోయినట్టు. ఓకేనా, ఇట్లా సింపుల్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ ఫేస్ చేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలి అన్నీ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఎగ్జామ్ ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలి, నేను నాకున్న ఐడియా ప్రకారం నేను షేర్ చేశాను. ఓకే, ఇంకా మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఏం చెప్తుంది, ఆహా ఓకే ఇది కరెక్ట్ చెప్తుందా, పెట్టేశాడు అంతే. దాని గురించి ఇది 1లో పెట్టాలా, 2లో పెట్టాలా, 10లో పెట్టాలా, 10 నుండో జనరల్గా జోక్ చేస్తాను అని టైం ఎక్కువ వేస్ట్ చేసుకొని స్ట్రెస్ ఫీల్ అవుతుంది. మీ మైండ్ సెట్ని కూడా మీరు ఫాలో అవ్వండి. కానీ ఫస్ట్ మీ బెస్ట్ మీరు ట్రై చేసిన తర్వాత గెస్ వర్క్ వెళ్ళండి. ఓకే, చాలా లెంగ్తీ క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంది, అలా ఏమి ఫీల్ అవ్వద్దు. కొన్ని మధ్యలో లెంగ్తీ క్వశ్చన్స్ ఉన్నా దాని గురించి పట్టించుకోవద్దు, నెక్స్ట్ క్వశ్చన్స్కి మూవ్ అయిపోతున్నాను. నేను చాలామంది మన టీఎస్ స్టూడెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తాను నేను. సో 2020 ఆఫ్టర్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత మాకు అర్థమైంది 2020 చాలా లెంగ్తీగా ఉంది, చాలా కష్టం ఉంది, చాలా క్వశ్చన్స్, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని షిఫ్ట్లోనే అంది. కానీ మన 2021 కూడా అదే టాక్ వినిపించింది ఆ స్టూడెంట్స్ ద్వారా. అంతే నేను అనుకున్నాను, ఎందుకంటే పేపర్ మనకి ఇప్పుడు ఆఫ్లైన్ కాదు కదా, ఆఫ్లైన్ అయితే పేపర్ వెంటనే మనకు తెలుసు, ఆన్లైన్లో పేపర్ రిలీజ్ కావట్లేదు, అఫీషియల్గా రిలీజ్ అయిందే కరెక్ట్గా మనకు తెలుసు. స్టూడెంట్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ రిలీజ్ అవుతుంది. 80 బిట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, ఇప్పుడు రాయడానికి లేదు, వేరే దగ్గర రాసినా వాళ్ళు రివార్డ్ చేస్తారు. క్వశ్చన్స్ మనం కాపీ చేసుకోవడం అది చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ కాపీ చేసుకోవాలి, మైండ్లో కీని మైండ్లో పెట్టుకోవాలి, కానీ ఒక దాంట్లో కాపీ, అందుకనే రఫ్ షీట్స్ బ్యాక్ తీసుకునేది వాళ్ళు. క్వశ్చన్స్ కాపీ చేసుకోవడము అలాంటివి ఏమీ పెట్టద్దు. క్వశ్చన్ కాపీ చేసుకోవడానికి కూడా స్కోప్ లేదు. స్టూడెంట్స్ వాళ్ళ మెమరీ బేస్డ్ క్వశ్చన్ చాలా తక్కువ. మెయిన్స్లో అయితే చెప్పగలుగుతున్నారు, మెయిన్స్ మనకి ఇమీడియట్గా పర్లేదు, ఎందుకంటే మెయిన్స్లో ఎంత ఉంటుందేమో ఈచ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మెయిన్స్లో స్టూడెంట్స్ మెమరీ రిలీజ్ అవుతుంది. కానీ ఎంసెట్లోకి వచ్చేసరికి అంత వర్కౌట్ కావట్లేదు. అందుకోసమని నేను ఆ టాక్ విన్న తర్వాత అన్ని పేపర్స్ అంతా లెంగ్తీగా ఉన్నాయి, ఆ మ్యాథ్స్ అయ్యో అలా ఫీల్ అయ్యాను. కానీ మన కీ రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. సో వాళ్ళు అనుకున్నంత స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ కొంతమంది అనుకున్న ఒకళ్ళ ఇద్దరు అంటే చాలు అందరూ ఆహా అవును అవకాశం నేను ఈజీ అనుకున్నాను, అలా ఒక పబ్లిసిటీ అలా వెళ్ళిపోద్ది. ఇక కొంతమంది ఛానల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంత చెప్తే వీళ్ళు ఇంత చేస్తారు. దానివల్ల కూడా నేను చాలా లెంగ్తీ వచ్చిందేమో, అంతలా హార్డ్ వచ్చిందేమో 2020 ఎంసెట్లా అనుకున్నాను. కానీ 2020 ఎంసెట్ అంతా హార్డ్గా లేదు, 2021 కంపేర్ టు 2020 ఈజీగా ఉంది. బట్ అంతకుముందు ఇంకా ఈజీగా ఉండేవి కాబట్టి చెప్తున్నాను జనరల్గా. ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ ఫేస్ చేసి అందరూ ప్రాపగండా చేసినంత హార్డ్ లెంగ్తీ 2021 లేదు కంపేర్ టు 2020. ఓకే, అలాగే మీకు కూడా బాగా ఈజీగానే వస్తుంది, అది నేను అనుకున్నాను. అవి ఈజీగా వస్తుంది కంపల్సరీ. మీకు 2020 ఏపీ ఎంసెట్ చాలా ఈజీ ఉంది, మళ్ళీ ఓన్లీ 2020 టీఎస్ ఎంసెట్ లెంగ్తీ ఉంది, ఏపీ ఎంసెట్ ఈజీగా ఉంది. ఇప్పుడు 2021కి రిలీజ్ చేసిన తర్వాత నేను అన్ని షిఫ్ట్లు 6 పేపర్స్ చెక్ చేశాను, చాలా వీడియోస్లో చాలా షిఫ్ట్లో మన వీడియోస్లో క్వశ్చన్స్, మోడల్స్, టిప్స్, షార్ట్ కట్ మెథడ్స్ చాలా వచ్చాయి. ఓకే, కాకపోతే స్టూడెంట్స్ 1 వీక్లో ప్రాక్టీస్ చేసి 1 వీక్లో వీడియో చూసి 80 బిట్స్ రావాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పండి, లాంగ్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. లాంగ్ నుంచి ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ మంచి రిజల్ట్కి వచ్చింది. ఈవెందో తక్కువ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ చేసి బాగా కాన్ఫిడెంట్గా చేసిన స్టూడెంట్స్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, నేను ఆ పేపర్ అనాలిసిస్ కూడా తర్వాత నా వీడియోస్తో కలిపి పెడతాను,
ఆఫ్టర్ ఫ్యూ డేస్. కానీ మీరు ఏం వర్రీ కావద్దు, మీ వరకు మీరు మీ ఎగ్జామినేషన్ ఫేస్ చేయండి. టీఎస్లో లెంగ్త్ వస్తుందా, టీఎస్ అది, టీఎస్ ఇది అలా పెట్టించుకోవద్దు. టీఎస్ వాళ్ళ ఎగ్జామ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మీ ఎగ్జామ్ మీకు రెడీగా ఉండండి. ఓకేనా? అలాగే నాన్ లోకల్, లోకల్ మీరు టీఎస్ వాళ్ళు ఏపీ ఎంసెట్ రాస్తున్నారు, లేదా ఏపీ వాళ్ళు టీఎస్ ఎంసెట్ రాశారు, అయినా మీకు నాన్ లోకల్ లోకల్ అనేది అడ్మిషన్ను బట్టి, ఐ మీన్ అడ్మిషన్లో ర్యాంకింగ్ ఉంటుంది, అంతేగాని దాని గురించి కూడా మీరు ఇప్పుడు వర్రీ కావద్దు. ఓకే, అయిపోయింది ఏదో అయిపోయింది. అలాగే కొంతమంది ఫీ రీయింబర్స్మెంట్ ఇప్పటి నుంచి ఆలోచిస్తారమ్మా. రీయింబర్స్మెంట్ గురించి ఆలోచించడం చాలా ప్లస్ పాయింట్, అదే కదా మనకు కావాల్సింది. అది ఇప్పుడే ఆలోచిస్తే ఎట్లమ్మా? ఇవన్నీ ఎక్స్ట్రా ఆలోచించి అసలు మెయిన్ పాయింట్ వీక్ అవుతున్నారు చాలామంది. అందరూ కాదు, చాలామంది. మీరు ఇప్పుడు చేయవలసిన ఫోకస్ ఏంటో దాని మీద టార్గెట్ పెట్టండి. ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ నెక్స్ట్ మీరు చేసిన తర్వాత, మీ బెస్ట్ మీరు ఇచ్చిన తర్వాత థింక్ చేయండి. మనకి ఫస్ట్ ప్రిలిమినరీకి రిలీజ్ అవుతుంది, తర్వాత కీ కరెక్షన్స్ అవుతాయి, కీ కరెక్షన్ తర్వాత ఫైనల్కి అంత రిజల్ట్ రిలీజ్ అవుతుంది, తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్లో స్లాట్స్ బుక్ చేసుకోవాలి, ఇవన్నీ వేరే ప్రాసెస్, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అది ఇప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు ఏం వర్రీ కాదు. ఇప్పుడు మీరు మీ బెస్ట్ ఇవ్వడానికి, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ఎగ్జామినేషన్లో ఏం చేయాలని కూడా చెప్పండి. ఇది ఓకే? ఏం చేయాలి చెప్పండి ఎగ్జామ్ రోజు? ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. బీ కూల్. తర్వాత అట్లీస్ట్ 2.5 hours వరకు మీరు ఎంతవరకు చేసినా, ఎంతవరకు మీరు చేయగలిగిన అంతవరకు కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. ఏమి స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. కంప్యూటర్ మీద టైం కనిపిస్తుంది, అక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, అదొక అడ్వాంటేజ్. 2.5 hours మేబీ ఒక 10 minutes ఎక్కువ తీసుకోండి, ఒక 15 minutes 20 minutesలో మొత్తం గెస్ వర్క్, ఏ ఒక్క క్వశ్చన్ మిగలకుండా గెస్ వర్క్ పెట్టేసి హ్యాపీగా బయటికి రండి, అంతే. అది మీరు చేయవలసింది ఇప్పుడు. అందుకని ఎక్స్ట్రా ఎక్కువ ఆలోచించకుండా మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? హోప్ సో యూ కెన్ డూ ఇట్. ట్రై టు గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఓకే, డోంట్ డిసప్పాయింట్ ఎట్ ఎనీ కాస్ట్. మేబీ అప్ అండ్ డౌన్స్ విల్ బీ హ్యాపెన్, మేబీ నాట్ కంపల్సరీ. దాని గురించి మీరు సీరియస్గా ఇప్పటి నుంచే వర్రీగా అయిపోయి అక్కడ నాకు ఇదే లైఫ్, ఇది రాకపోతే అన్నట్టు ఉండొద్దు. సో దెర్ ఆర్ సెవరల్ సోర్సెస్. ఓకే, యూ డూ యువర్ బెస్ట్, దట్స్ ఇట్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? సో ఐ హోప్ సో యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ follow this video, if you enjoy this video, if you have any doubts, even though, please put a comment regarding all this. Definitely I will rectify your doubts. Okay na? ఇంకా 2 hours ముందుగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడం మాత్రం మర్చిపోదు. ఇవన్నీ మీరు చేయవలసిన వర్క్స్. ఓకేనా? ఇది నేను థింక్ చేస్తున్నాను, మంచి పాజిటివ్ రిజల్ట్తో మీరు బయటకు వస్తారని. హోప్ సో. డూ యువర్ బెస్ట్. ఆల్ ద బెస్ట్.